సో వాట్సాప్ గాయస్, ఏంటి సంగతులు, ఏం విషయాలు? నేను చేసే సిరీస్ వీడియోస్ చూసే మీకు తెలుసు నేను హ్యాపీగా జాలీగా మాట్లాడేది ఇప్పుడే అని. అన్నిటికంటే ముందు మన ఆడియన్స్ లో ఉన్న కొంతమంది సిరీస్ లవర్స్ అంటే మీకు నిజంగా ఓపిక ఎక్కువ. అబ్బా, ఇప్పటిదాకా నేను చేసింది మూడే సిరీస్ వీడియోలు మూడే అయినా దాంట్లో వాల్యూ చాలా యాడ్ చేశాను. దాన్ని మళ్ళీ చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు చాలా పర్సనల్ గా కనెక్ట్ అయ్యారు. నాకు ఇన్స్టాకి వచ్చి మరీ మెసేజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా థ్యాంక్స్ ఫర్ రికమెండింగ్ దిస్ సిరీస్ అని. అంటే ఏదో జస్ట్ మెసేజ్ కాదు, ఎగ్జాక్ట్ గా నేను ఆ సిరీస్ చూసినప్పుడు ఫీల్ అయిన ఎక్స్పీరియన్సే మీరు కూడా ఫీల్ అయ్యి ఒక ఎమోషనల్ కనెక్షన్ తో పెట్టే మెసేజ్ ఉంది. దట్ రియలీ మేక్స్ మై డే. ఒక పర్పస్ ఫీల్ అయిన ఫీలింగ్. అలాగే ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ వీడియో కింద సిరీస్ గురించి అడుగుతూనే ఉంటారు. మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నేను చేసిన ఫస్ట్ అండ్ సెకండ్ సిరీస్ వీడియో చూడండి. అసలు వాట్ సిరీస్ ఇస్ టు మీ అనే దాంతో పాటు సిరీస్ ఎలా చూడాలో కూడా చెప్పాను. వినడానికి ఫన్నీగా ఉన్నా అది వాస్తవం. ఐఎమ్ గ్లాడ్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, రెజోనేట్ అవుతున్నారు. మధ్య మన ప్రిల్యూడ్ తో పాటు ఇక్కడ వీడియోస్ కూడా చేస్తా ఉండడం వల్ల ఒక 2 months సిరీస్ చూడడానికి బాగా గ్యాప్ వచ్చేసింది. అంటిల్ సమయం లేదు. ఇంకా తర్వాత కొన్ని సిరీస్లు చూసాను, మోస్ట్లీ బెకార్గా ఉన్నాయి అన్ని. అలాగే నేను రికమెండ్ చేసిన సిరీస్ లో లేటెస్ట్ సీజన్స్ గురించి కూడా మాట్లాడతాను. లైక్ వర్స్ట్ స్క్విడ్ గేమ్ సీజన్, ఎమోషనల్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్, గ్రేట్ ది బాయ్స్ సీజన్, అమేజింగ్ ది లాస్ట్ ఆఫ్ అస్ సీజన్, మాడదాం అన్నిటి గురించి. సో ఈ రోజు నేను 10 సిరీస్ రికమెండ్ చేస్తాను. యాజ్ ఆల్వేస్ స్పాయిలర్స్ ఏం లేకుండా జస్ట్ సినాప్సిస్ మాత్రమే చెప్తాను. ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే వీడియో యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి చెక్అౌట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. క్వాలిటీ స్టఫ్ దొరుకుతుంది. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. Take your time, sweet boy. మాన్స్టర్, ది ఎడ్ గెయిన్ స్టోరీ, సైకో, ది చైన్సా మసాకర్ గుర్తున్నాయా? ఐకానిక్ ఫిల్మ్స్ అవి హాలీవుడ్ లో. ఆ మూవీస్, ఈ సిరీస్ ఒక సీరియల్ కిల్లర్ ఎడ్ గెయిన్ అనే వాడి గురించే. సీరియస్లీ ఇది చూసిన తర్వాత అర్థమైంది బుచ్చర్ ఆఫ్ ప్లెయిన్ ఫీల్డ్ ని ఇన్స్పైర్ అయ్యి ఎంత మంది మాన్స్టర్స్ తయారయ్యారని. మీరు కూడా షాక్ అవుతారు 8th ఎపిసోడ్ కి. అంటే ఇది చూసినంత సేపు మనుషుల్లో నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఇంత ఘోరమైన థాట్స్ వస్తాయి అసలు. వాటి ఫీల్ అంటాడు మన ఊళ్ళోనో మన స్ట్రీట్ లోనో ఉంటే ఇలాంటి థాట్స్ అసలు తలుచుకుంటే షివర్స్ వాళ్ళంతా. నాకు తెలిసి అమ్మాయిలు కళ్ళు తెరిచి కనీసం కంటిన్యూస్ గా 10 నిమిషాలు కూడా చూడలేరేమో. మహా దారుణం అనే సిరీస్ ఇది. యాక్చువల్గా ఇది ఒక సీరియల్ కిల్లర్ ఎడ్ గెయిన్ గురించి నిజంగా జరిగిన స్టోరీని సిరీస్ గా తీశారు. గైస్ ట్రస్ట్ మీ, నేను ఎంతో ఘోరమైన సిరీస్లు మూవీస్ చూసాను, బట్ ఇది డిఫరెంట్. సైకలాజికల్ గా డిస్కస్ట్ అవుతాం దీన్ని చూస్తే. అయినా సరే ఎందుకు ఇక్కడ రికమెండ్ చేస్తున్నా అంటే అథెంటిసిటీ ఇంకా మేకింగ్. మనం జస్ట్ అనదర్ సిరీస్ చూసిన ఫీల్ రాదు. నిజంగా ప్లెయిన్ ఫీల్డ్ లో బుచ్చర్ ఆఫ్ విస్కాన్సిన్ పక్కన నిలబడి చూస్తున్న ఫీలింగ్. నాకు అసలు మెంటల్ ఎక్కింది ఎక్కడంటే అసలు ఎడ్ గెయిన్ గురించి తెలుసుకున్నప్పుడు కాదు, వాడి గర్ల్ ఫ్రెండ్ అడిలైన్ వాట్కిన్స్ గురించి తెలుసుకుంటున్నప్పుడు. తన గురించి సిరీస్ వస్తే బాగుంది అనిపించింది. ఘోరాతి ఘోరమైన సీరియల్ కిల్లర్ కంటే తన జిఎఫ్ ఎక్కువ అంటే సిరీస్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. సరిగ్గా 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక 6 ఎపిసోడ్స్ వాడి లైఫ్ లో చేసిన హత్యల గురించి చూపిస్తే లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఇంకా హత్యల రిపర్కషన్స్ గురించి చూపిస్తారు. అండ్ అది చాలా బాగా అనిపించింది. జస్ట్ వాడి లైఫ్ స్టోరీ చూపించామా అయిపోయింది అనేలా కాకుండా అసలు వాడు ఏమనుకుని చేశాడు, చేసిన తర్వాత వాడి ఫీలింగ్స్, కొన్ని సంవత్సరాల తర్వాత వాడు చేసిన పనుల మీద వాడి ఫీలింగ్స్, ఏమైనా రిగ్రెట్ అవుతున్నాడా లేదంటే అలాగే ఉన్నాడా, ఇవన్నీ బాగున్నాయి. లాస్ట్ సామురై స్టాండింగ్. స్క్విడ్ గేమ్ లవర్స్ విల్ అబ్సల్యూట్లీ లవ్ దిస్ సిరీస్. నేను మీకు సిమిలర్ సిరీస్ లో కొన్ని సజెస్ట్ చేశాను ఇంతకు ముందు కూడా, లైక్ స్ట్రేంజర్ థింగ్స్ లాగా ది గ్రిఫాన్, ఇప్పుడు ఇంకోటి చేస్తున్నాను ఈ లిస్ట్ లో. అలాగే స్క్విడ్ గేమ్ లాగా లాస్ట్ సామురై స్టాండింగ్. దీని ఎడిటింగ్ స్టైల్ నాన్ లీనియర్ గా ఉంటుంది. నాకైతే కేజీఎఫ్ గుర్తొచ్చింది మ్యూజిక్ అండ్ ఎడిటింగ్. ఈ సిరీస్ ఓపెన్ అయ్యే టైం కి జపాన్ లో సామురైలకు ప్లేస్ ఉండదు. ప్రజలంతా కలరాతో చనిపోతా ఉంటారు. మన హీరో షుజిరో సాగా తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం సూడో గవర్నమెంట్ పెట్టే సామురై పోటీలోకి ఎంటర్ అవుతాడు. అతనితో పాటు ఇంకో 291 మంది సామురైలు పార్టిసిపేట్ చేస్తారు. అసలు ఆ పోటీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వుడెన్ ట్యాగ్ ఇస్తారు. ఇచ్చి ఒక మ్యాప్ చూపించి కొన్ని చెక్ పాయింట్స్ దాటి ఫైనల్ గా ఒక డెస్టినేషన్ రీచ్ అయిన వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ క్యాష్ ప్రైజ్ ఇస్తామని చెప్తారు. బట్ మ్యాటర్ ఏంటంటే ప్రతి చెక్ పాయింట్ దాటడానికి ఆ మనిషికి కొన్ని వుడెన్ ట్యాక్స్ మినిమం ఉండాలి. అంటే ఒక్కొక్క చెక్ పాయింట్ దాటడానికంటే ముందు మిగతా వాళ్ళని చంపి వాళ్ళ ట్యాక్స్ తీసుకొని వాటిని చూపించి ఆ చెక్ పాయింట్ దాటాలి. అసలు మన హీరో దాటుతాడా లేదా, అసలు ఈ పోటీ ఎందుకు ఆర్గనైజ్ చేశారు, చేసిన వాళ్ళు ఎవరు, ఇదంతా చూసి తెలుసుకోండి. బట్ రీసెంట్ సిరీస్ లో నేను చాలా ఇన్వాల్వ్ అయ్యి చూసిన సిరీస్ ఇది. కటానాతో ఫైట్స్, నరకడం, హెవీ కోర్ ఉంటుంది, ఎపిక్ వైలెన్స్ విత్ గ్రేట్ స్టోరీ లైన్ అండ్ పేసింగ్ చాలా బాగుంది. అలాగే దీంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఎమోషన్. ఆ ఎమోషన్ తోనే సిరీస్ స్టార్ట్ అవుతుంది. సీజన్ 2 కి లీడ్ కూడా ఇస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే అసలు స్క్విడ్ గేమ్ చేసిన తప్పు లాస్ట్ సామురై చేయట్లేదు. కాదు అసలు ఈ టోర్నమెంట్ ఎందుకు ఎవరు కండక్ట్ చేస్తున్నారు అనే దాని మీద స్టోరీని చూపిస్తూ ప్రోగ్రెషన్ కూడా చూపిస్తూ ఉంటారు. అది మెయిన్. అది లేకపోతే అసలు సినిమా అయినా సిరీస్ అయినా వేస్టే. బట్ నచ్చని విషయం ఏంటంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సీజన్ 2. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. నొస్ఫెరాటు
నాకు వ్యాంపైర్స్, వేర్వూల్స్, వెండిగోస్, అకల్ట్ థీమ్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకని తెలీదు, బట్ చాలా అంటే చాలా ఇష్టం. ఏమో చిన్నప్పుడు దెయ్యాల కోట, అదే వ్యాన్ హెల్సింగ్ చూసినప్పటి నుండి ఒక ఫ్యాసినేషన్ స్టార్ట్ అయింది వీటి మీద. మీరు నా టాప్ 100 మూవీస్ లిస్ట్ చూస్తే తెలిసి ఉంటుంది, టాప్ 1లో నొస్ఫెరాటు ఉందని. ఎన్నో లక్షల మూవీస్, వందల సిరీస్, వేల సీజన్స్, వేల ఎపిసోడ్స్ చూసాను, కానీ నా టాప్ లో 2024లో రిలీజ్ అయిన నొస్ఫెరాటు ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పిచ్చని. ఆ బ్లడ్ లైన్ షేర్ చేసుకునే సిరీస్ ఇది కూడా, బట్ టోటల్ గా వైలెన్స్, గోర్ ని టోన్ డౌన్ చేసేసి సెట్టింగ్ ని మార్చి తీసిన సిరీస్ ఇది. Time for you to close your eyes and dream of Christmas Land. అంటే మనకి బ్రామ్ స్టోకర్స్ డ్రాకులాలో కానీ, నేను సజెస్ట్ చేసిన డ్రాకులా సిరీస్లో కానీ డ్రాకులా ట్రాన్సిల్వేనియా ఫోర్ట్లో ఉంటుంది, బట్ ఇక్కడ డ్రాకులా క్రిస్మస్ ల్యాండ్లో ఉంటుంది. ఈ డ్రాకులాస్కి ట్రాన్సిల్వేనియా మన్ను ఇంకా శవపేటిగా ఎలాగనో ఈ డ్రాకులాకి వ్రైత్ అనే రోల్స్ రాయిస్ లాగా. సో కన్వెన్షనల్ డ్రాకులా లాగా కాకుండా పిల్లల్ని ఎత్తుకెళ్లే డ్రాకులా లాగా చూపించారు. అండ్ దో ఈ సిరీస్ చార్లీ మ్యాంక్స్ అనే డ్రాకులా అండ్ క్రిస్మస్ ల్యాండ్ గురించి అయినా, ఈ సిరీస్ అంతా విక్ అనే అమ్మాయి చుట్టూ జరుగుతుంది. లైక్ ఆమెకు ఒక పవర్ వస్తుంది. ఆ పవర్ యూజ్ చేసి అసలు ఆ చార్లీ మ్యాంక్స్ ని ఎలా ఆపుతుంది, పిల్లల్ని ఎలా కాపాడింది, దాని కాన్సిక్వెన్సెస్, రిపర్కషన్స్ అన్ని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ట్రామా, ఇంట్లో ఎప్పుడు గొడవ పడే పేరెంట్స్ ఉంటే పిల్లలు ఎంత సఫర్ అవుతారు, ఇలాంటి థీమ్స్ కూడా బాగా టచ్ చేశారు. 2 సీజన్స్ ఉన్నాయి అండ్ సెకండ్ సీజన్ తో ఎండ్ అయిపోయింది. holy shit. ఐఎమ్ నాట్ ఓకే విత్ దిస్. ఈ సిరీస్ మీద మీకు ఇంట్రెస్ట్ రావాలంటే మీకు సింపుల్ గా చెప్తాను, దీన్ని ప్రొడ్యూస్ చేసింది స్ట్రేంజర్ థింగ్స్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్ట్ చేసింది ఎండ్ ఆఫ్ ది ఫకింగ్ వరల్డ్ డైరెక్టర్. 2 ఆఫ్ ది బెస్ట్ సిరీస్ ఐ హావ్ రికమెండెడ్ ఆల్రెడీ. ది బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ సిరీస్ ఇస్ గైస్, ఈ సిరీస్ ని మీరు బింజ్ వాచ్ చేసే 153 నిమిషాల్లో అయిపోగొట్టేయచ్చు. ఒక్కొక్క ఎపిసోడ్ 23 మినిట్స్ దగ్గర ఉంటుంది. టోటల్ ఆఫ్ 7 ఎపిసోడ్స్ విత్ టోటల్ రన్ టైమ్ ఆఫ్ 153 మినిట్స్. అలాగే ఒక సాడ్ థింగ్ కూడా ఉంది, చెప్తాను. ఒక స్మాల్ టౌన్ లో సిడ్ అనే అమ్మాయి ఉంటుంది. ఈ సిరీస్ అంతా ఈ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. చూడడానికి మన ఎల్ ఇనిషియల్ సీజన్ లో ఉన్నట్టే ఉంటుంది. స్టోరీ స్టార్ట్ అయ్యేటప్పటికే వాళ్ళ నాన్నగారు చనిపోయి ఉంటారు అండ్ సిడ్ వాళ్ళ అమ్మతో రిలేషన్షిప్ మంచిగా ఉండదు. సిడ్ తన లోకంలో తను ఉంటుంది, స్కూల్లో బులీ చేస్తూ ఉంటారు. తన పర్సనల్ ఐడెంటిటీ మీద తనే లోపల సఫర్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రపంచంలో తన ఒక్కటే ఉన్నట్టు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉంటుంది. అలాగే కొంచెం సర్కాజం కూడా ఉంది. సో ఇన్ని బాధల్ని ఎవరితో షేర్ చేసుకోకుండా లోపలే పెట్టుకోవడం చేస్తూ ఉంటుంది. మెల్లగా తను ఒక స్ట్రేంజ్ థింగ్ నోటీస్ చేస్తుంది. అదేంటంటే తన ఎమోషనల్ స్టేటస్ కొంచెం మారినా పక్కనున్న వస్తువులు షేక్ అవ్వడం, కింద పడిపోవడం లాంటివి జరిగేవి. స్టార్టింగ్ లో ఏం అర్థమయ్యేది కాదు, బట్ మెల్లగా తనకు అర్థమవుతుంది తన ఎమోషనల్ గా ఎక్స్ప్లోర్ అయితే పవర్స్ మీద కంట్రోల్ లేకుండా పక్కనున్నవన్నీ డెస్ట్రాయ్ అయిపోతాయని. ఎల్కి ఉన్నట్టే టెలికైనెటిక్ పవర్స్ వస్తాయి ఈమెకి. ఇంకా అదే టౌన్లో స్టాన్లీ అని చెప్పి ఒక అబ్బాయి ఉంటాడు, తన క్లాస్మేట్. మెల్లగా అతనితో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. తన పక్కన ఉంటే మంచిగా ఫీల్ అవుతుంది. ఈ పవర్స్ గురించి చెప్తుంది, అన్ని బాగానే ఉంటుంది. అండ్ అసలు ఈ పవర్స్ వల్ల ఏమైతుంది, తను ఎలాంటి సిచ్యువేషన్ లో పడుతుంది అని చూసి ఎంజాయ్ చేయండి. నేను చెప్పా కదా సాడ్ థింగ్ అని, ఏంటంటే ఇది ఓన్లీ 1 సీజన్ మాత్రమే. నెట్ఫ్లిక్స్ వాళ్ళు సెకండ్ సీజన్ రెన్యూ చేయలేదు, క్యాన్సిల్ చేశారు. నాకు గుర్తుంది దీని ట్రైలర్ చూసి విష్ లిస్ట్ యాడ్ చేసుకోవడం, మొత్తం చూసి సీజన్ 2 కోసం తెగ వెయిట్ చేయడం. బట్ అన్ఫార్చునేట్లీ పీక్ లో ఎండ్ చేసి అక్కడే ఆపేశారు. బట్ 2.5 గంటలు మంచిగా టైం పాస్ అవ్వాలంటే మాత్రం చూడండి. స్ట్రేంజర్ థింగ్స్ లో ఉన్న పవర్స్, టెలికైనెసిస్ తో పాటు ఎండ్ ఆఫ్ ది ఫకింగ్ వరల్డ్ లో ఉండే క్వర్కీనెస్, వియర్డ్నెస్ కూడా ఉంటుంది. ది ఎన్ఫీల్డ్ హాంటింగ్. మీకు కాంజరింగ్ 2లో ఈ కేసు గుర్తుందా? I like to hear them scream. Why don't you just leave us alone? Shut up, you old cow! ఈ పోల్టర్గెస్ట్ కేసు గురించి ఈ సిరీస్. ఇది నిజంగా జరిగిన ఇన్సిడెంట్. ఒక మినీ సిరీస్ ఇది, జస్ట్ 3 ఎపిసోడ్స్ లో అయిపోతుంది. కాంజరింగ్ సిరీస్ సిస్టమ్ డెఫినెట్ గా లైక్ చేస్తారు, ఎందుకంటే ఇది రెగ్యులర్ సిరీస్ లా కాకుండా ఒక డాక్యుమెంటరీ వైబ్ ఇస్తుంది. హారర్ సినిమా ఆర్ సిరీస్ లో అలాంటి వైబ్ ఉంటే కళ్ళు మూసుకొని చూసేయచ్చు. బట్ అది స్కేరీ అయితే కాదు. ఒక స్టోరీ తెలుసుకోవాలంటే మాత్రం ఇంటెన్స్ గా కూర్చొని ఒక మంచి 3 hour టైం పాస్ చేస్తూ చూడొచ్చు. లండన్ లో ఎన్ఫీల్డ్ అనే ప్లేస్ లో ఒక ఇంట్లో స్ట్రేంజ్ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అందుకని ఆమె పోలీసులకు చెప్తుంది. వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళకు కూడా అదే ఎక్స్పీరియన్స్ అవుతుంది. పోలీసులు దెయ్యాలను ఏం చేయలేరు కాబట్టి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ వస్తారు. దాంట్లో మెయిన్ మారిస్ గ్రోస్. ఆయన ఆల్రెడీ పర్సనల్ గ్రీఫ్ తో కొట్టుమిట్టాడుతూ ఉంటారు వాళ్ళ కూతురు విషయంలో. అట్లాంటి ఆయన ఈ కేసుతో సైకలాజికల్ గా బాగా కనెక్ట్ అయిపోతారు. Poltergeist, it's come with me. It's time for you to go. If I go, I'm taking her with me. This is a house of death. జానెట్ అనే అమ్మాయికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. దీని క్లైమాక్స్ లో ఎక్సార్సిజం, ఫైనల్ కాన్ఫ్రంటేషన్ ఇలా ఏం ఉండవు. నేను చెప్పా కదా స్కేరీ కాదు ఇదని, డిఫరెంట్ క్లైమాక్స్. మీరు జంప్ స్కేర్స్ కోసం చూస్తా అంటే డిసప్పాయింట్ అవుతారు పక్క. బట్ మీరు కాంజరింగ్ ఫ్రాంచైజ్ ఫ్యాన్ అయ్యుండి మీకు పేసింగ్ స్లోగా ఉన్న ఒక 3 hours హారర్ సిరీస్ చూడాలనుకుంటే డెఫినెట్ గా చూడండి. బిఫోర్ గోయింగ్ టు టాప్ 5, ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ మన రీసెంట్ సీజన్స్. ది లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2 అయితే 1 కంటే 10 times బెటర్ అనిపించింది నాకు. 1లో 1 టోటల్ ఎపిసోడ్ అంతా వేస్ట్ చేశారు, స్టోరీ ప్రోగ్రెషన్ కి సంబంధం లేకుండా. అంతేకాదు జాంబీస్ కూడా చాలా తక్కువ. దాన్ని కంపెన్సేట్ చేస్తూ ఇందులో 1 బిగ్గెస్ట్
ట్విస్ట్ విత్ 2 episodes ఆఫ్ జాంబీ ఫైట్ కేక. అలాగే ఎల్లీ క్యారెక్టర్ ఆర్క్ కూడా చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ థర్డ్ వన్. Because I have a feeling that The Boys season 5, which is the final season, is going to be bloody brutal. ఎందుకంటే సీజన్ 4లో జెన్వీ క్యారెక్టర్స్ వచ్చి మనోళ్ళని తీసుకెళ్ళిపోవడం, మనోడు చచ్చిపోతున్నాడని తెలిసి మళ్ళీ ఎక్కించుకోవడం, ఆల్రెడీ ఎక్స్ప్లోడ్ అయ్యి ఇంకా బర్ష్ అయిపోవడానికి రెడీగా ఉన్న హోమ్ ల్యాండర్. నేను పిచ్చ వెయిటింగ్ అసలు April 8 కోసం. వన్ లాస్ట్ టైం, లాస్ట్ ఫైట్ అండ్ ఐఎమ్ రెడీ. మన బిలీ బుచర్ చనిపోతారేమో, బ్రూటల్ ఫైట్స్తో పాటు ఈసారి ఎమోషనల్ రైడ్ కూడా రెడీగా ఉన్నానమ్మా. స్క్విడ్ గేమ్ లాస్ట్ సీజన్ నాకు అస్సలు నచ్చలేదు. అసలు పర్పసే లేదు అతను లోపలికి వెళ్ళడానికి. మీరు ఆలోచించండి, అసలు ఇతను లోపలికి వెళ్ళుండకపోయినా ఎట్లా అట్లా పోలీసుడు కనుక్కునేవాడు ఆ ఇళ్ళని. అంతలో మాత్రానికి ఫస్ట్ సీజన్ క్లైమాక్స్ లో నేను వస్తున్నానరా అని చెప్పి వార్న్ చేసి అక్కడికి వెళ్ళి ఏం చేయలేక చనిపోవడం ఎందుకు? అదేమన్నా సూసైడ్ మిషనా? అలా కూడా కాదే, జస్ట్ ఒక్క పిల్లోని సేవ్ చేయడానికి సీజన్ అసలు ఏందో నాకైతే ఏం అర్థం కాదు. పిచ్చ డిసప్పాయింట్. ఇంకా స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఏం చెప్తామబ్బా. ఫస్ట్ మీరు చెప్పండి, ఎల్ బతుకుందా చనిపోయిందా? అసలు మీకు నచ్చిందా? ఎలా ఫీల్ అయ్యారు చూసి? నేనైతే హానెస్ట్లీ ఫుల్ సాటిస్ఫైడ్. 6 years జర్నీ. నాకు ఇంకా గుర్తుంది సీజన్ 1 చూసి ఎంత ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యానో, సీజన్ 5 చూస్తూ అంతే ఎమోషనల్ ఫీల్ అయ్యాను. సీజన్ 5 వాల్యూమ్ 1 అయితే భలే ఉంది. అంటే నో టైం వేస్ట్, టకన్ ప్లాట్ లోకి తీసుకెళ్లి రష్ చేశారు. బట్ December 25th రిలీజ్ చేసిన 3 episodes కొంచెం స్లో అనిపించింది వాటితో పోలిస్తే. స్వీట్ టైం తీసుకున్నారు. బట్ ఫైనల్ ఎపిసోడ్ ఫుల్ సాటిస్ఫై అయ్యాను. నేనైతే ఎల్ చనిపోయిందని అనుకుంటున్నాను, ఎందుకంటే రీసెంట్ ఇంటర్వ్యూలో సాడీ సింగ్ అదే చెప్పింది. మైక్ ఎల్ గురించి చెప్పడం జస్ట్ కోపప్ మెకానిజం మాత్రమే. అంటే తను చనిపోయిందని బాధపడకుండా ఎక్కడో చోట బతికే ఉందని హ్యాపీగా ఫీల్ అవడం కోసం అలా చెప్పాడు అని నేను నమ్ముతున్నాను. మరి మీరు? అండ్ అన్నిటికంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే ఫైట్ అయ్యాక మనోళ్ళంతా గ్రాడ్యుయేట్ అవ్వడం, డస్టిన్ గడి స్పీచ్, మైక్ బాధపడుతుంటే హాపర్ ఓదార్చి మూవ్ ఆన్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో చెప్పడం, మన అడల్ట్ బ్యాచ్ ఎమోషనల్ అయిపోవడం, ఆఖరికి స్టీవ్ కూడా ఏడ్చాడబ్బా ఈసారి. అండ్ గైస్, ది టెర్రర్ ఇంకా లెస్ రెవెనెంట్స్, ఇంగ్లీష్ వర్షన్ ది రిటర్న్స్, వీటి జోలికి వెళ్ళకండి. ట్రైలర్స్ బాగున్నాయి కదా చూసేద్దాం అనుకుంటే మాత్రం తల గోడకేసి కొట్టుకోవాల్సిందే. మెంటల్ ఎక్కిపోతారు. వర్స్ట్ ఎన్ని గంటలు వేస్ట్ అయ్యాయో అవి చూసి. నాకు తెలిసినంత వరకు ఒక హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిందే సిరీస్కి. కాజ్ మనం కొన్ని గంటలు స్పెండ్ చేయాలి కదా, చాలా వాల్యుబుల్ టైంని స్పెండ్ చేయాలంటే అట్లీస్ట్ అది వర్త్ ట్రయింగా కాదా అని తెలుసుకోవడానికైనా చూడాలి. ట్రూ హాంటింగ్. యాక్చువల్గా ఇది డాక్యుమెంటరీ, బట్ నెట్ఫ్లిక్స్ దీన్ని సిరీస్ లాగా క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ట్రీట్మెంట్ కూడా స్లైట్లీ మోడర్న్ గా ఉండి ఎపిసోడ్స్ లాగా ఉండడం వల్ల ఇది సిరీస్ వైపు ఎక్కువగా ఇంక్లైన్ అయి ఉంది. అండ్ ట్రస్ట్ మీ, వర్త్ వాచింగ్. మేజర్ హైలైట్ ఏంటంటే నేను చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ తో కూర్చొని దేల్ స్టోరీలు చెప్పుకోవడం చాలా మిస్ అవుతున్నాను. ఇలాంటి సిరీస్లు దాన్ని ఆరాంగా భర్తీ చేస్తుంది. సో ఇందులో 5 episodes ఉంటాయి. ఫస్ట్ 3 episodes ఈరీ హాల్ గురించి, 4th and 5th టోటల్ గా ఇంకొక స్టోరీ, దిస్ హౌస్ మర్డర్డ్ మీ. సో ఇందులో ఏంటంటే పారానార్మల్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ దాన్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు విజువల్ గా రీక్రియేట్ చేస్తారు. వాళ్ళు చెప్తా ఉండేప్పుడు మనం నిజంగా ట్రూ టు ది స్టోరీ విజువల్స్ చూస్తున్నప్పుడు చిల్స్ వస్తాయి. నేనైతే మంచిగా ఇన్వాల్వ్ అయ్యాను చూస్తున్నంత సేపు. అంటే వీటిని చూడడానికి ఒక పద్ధతి ఉంటుంది. మనం జంప్ స్కేర్స్ కోసం ప్రిపేర్డ్ గా ఉండకూడదు, మనం స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వాలి. సో దాట్ ఒక మంచి స్టోరీని తెలుసుకుంటాం. ఈ మధ్యలో జంప్ స్కేర్స్ ఆర్ నిజంగా చిల్స్ వస్తే అది బోనస్. సో ట్రై చేయండి ఈ వీకెండ్ నైట్ ఎప్పుడైనా. So do I. I just want to know who you are. ది డే ఆఫ్ ది జాకల్. నాకు దీంట్లో నచ్చిన విషయం ఏంటంటే టెన్స్గా ఉంటుంది బట్ లౌడ్గా ఉండదు. రేజర్ షార్ప్ లాగా నో డీవియేషన్స్. జాకల్ అని చెప్పి ఒక అసెసన్ ఉంటాడు. అతను ఒక ప్రొఫెషనల్ స్నైపర్. అతన్ని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ని చంపడానికి హైర్ చేస్తారు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఫ్రెంచ్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు అతన్ని. ఫస్ట్ 2 episodes ఈ ప్రెసిడెంట్ ని లేపే కార్యక్రమంలోనే జరుగుతుంది. అండ్ అసలు సక్సీడ్ అవుతారా లేదా చూసి తెలుసుకోండి. బట్ ప్లాట్ సరిగ్గా 2nd episode క్లైమాక్స్ లో స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ నుండి నో గోయింగ్ బ్యాక్. 1 versus నేషనల్ ఇంటెలిజెన్స్. పేసింగ్ స్లోగానే ఉంటుంది బట్ క్యారెక్టర్ బేస్డ్ కాబట్టి అసలు అతని ఐడియాలజీ ఏంటి, నెక్స్ట్ ప్లాన్ ఏం చేస్తాడు, ఎలా తప్పించుకుంటాడు, ఇలాంటి వాటి మీద మనం ఫోకస్డ్ గా ఉంటాం. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ part 2. ఇంకో విషయం ఏంటంటే ఈ సిరీస్ ని వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ నాకు సజెస్ట్ చేశారు చూడమని. సి దట్స్ వాట్ వీ బిల్ట్. ఒక సినిమా అండ్ సిరీస్ కమ్యూనిటీ. నా టేస్ట్ నచ్చే వాళ్ళు నేను సజెస్ట్ చేసిన సిరీస్లు చూడడం, అలాగే ఏదైనా మంచి సినిమా అండ్ సిరీస్ ఉంటే నాకు సజెస్ట్ చేయడం గ్రేట్ఫుల్. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్, సిస్టమ్ వర్సెస్ ఇండివిజువల్ అనే కాన్సెప్ట్ లో రన్ అవుతూ ఉంటుంది. అండ్ మన జాకల్ స్లోగన్ ఏంటంటే ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీవన్. లిటరలీ కొన్ని సీన్స్ కూస్ బంప్స్ వచ్చాయి నాకు. నార్మల్గా మనం హాలీవుడ్ లో హీరోయిజం మాస్ గా కాకుండా క్లాస్ గా చూపిస్తారు. బట్ దీంట్లో ఫ్యూ సీన్స్ ఎంత మాస్ గా ఉంటాయంటే ఐ కెన్ ఇమాజిన్ మీరు వాటిని చూసినప్పుడు ఎంతలా ఎంజాయ్ చేస్తారని. అలా అని చెప్పి కిల్లింగ్ ని అండ్ జాకల్ ని గ్లోరిఫై అయితే చేయరు. అదొకటి నచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే చెస్ మూవ్స్ లాగా ఉంటుంది. ఇది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మన మనీ హైస్ట్ లో ఈ ఫ్యూ ఎపిసోడ్స్ ఉంటాయి కదా, పోలీసులు ట్రేస్ డౌన్ చేసి ప్రొఫెసర్ లొకేషన్ కి వెళ్ళిపోవడం, అదే ఒక టోటల్ సిరీస్ గా తీస్తే ఇలా ఉంటుంది. హిట్ మ్యాన్, అసెసన్ సిరీస్ లో నచ్చే వాళ్ళు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. I wasn't ready before. Now I am. You being a superhero.
ది ఇన్విన్సిబుల్. ది బాయ్స్ నచ్చే వాళ్ళంటే హియర్ యు గో గైస్. మీకు పిచ్చెక్కించే షో ది ఇన్విన్సిబుల్. ఇది ఒక ట్రెడిషనల్ సూపర్ హీరో స్టోరీ లాగానే స్టార్ట్ అవుతుంది. మార్క్ ఒక నార్మల్ టీనేజ్ బాయ్. ఇంక వాళ్ళ నాన్నేమో ప్రపంచాన్ని కాపాడే మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో ఓమ్ని మ్యాన్. మార్క్ కి పవర్స్ వస్తాయి, బట్ కొన్ని రోజులు వెయిట్ చేయాలి. సెకండ్ ఎపిసోడ్ లో అనుకుంటా అతనికి పవర్స్ వస్తాయి అంటే అతని సూపర్ హీరో నేమ్ ది ఇన్విన్సిబుల్ గా పెట్టుకుంటాడు. ఇంకప్పటి నుండి వాళ్ళ నాన్నలాగా ప్రపంచాన్ని కాపాడదామని కష్టపడతా ఉంటాడు. బట్ మెల్లగా వాళ్ళ నాన్న గురించి డార్క్ సీక్రెట్స్ కూడా తెలుసుకుంటూ వస్తాడు. You have no idea how much I wanted you to say that. It's bottled in, I'ma let it out. Man, I think you was. Still can't knock me. Your powers don't make you a hero. They make you dangerous. నాకు దీంట్లో బాగా నచ్చే విషయం ఏంటంటే దీంట్లో సెంట్రల్ కాన్ఫ్లిక్ట్ ట్రెడిషనల్ షోస్లో లాగా హీరో వర్సెస్ విలన్ కాదు, బట్ ఫాదర్ వర్సెస్ సన్. ఒక పర్సనల్ కాన్ఫ్లిక్ట్. ది బాయ్స్ చూసే వాళ్ళకైతే పిచ్చగా నచ్చింది. బికాజ్ ఇది అండ్ ది బాయ్స్ షేర్స్ ద సేమ్ DNA బట్ విత్ డిఫరెంట్ సెట్టింగ్. కోర్, వైలెన్స్ అచ్చు గుద్దినట్టు ఉంటాయి దీంట్లో. హోమ్ ల్యాండ్ అలాంటి వాడు, ఓమ్ని మ్యాన్ అలాంటి వాడు విత్ స్లైట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఫైట్స్ ఘోరంగా ఉంటాయి, ఎగ్జాక్ట్ గా బాయ్స్ లాగా. మెచ్యూర్ థీమ్స్ ఉంటాయి, మంచి కలర్ఫుల్ ఫ్రెండ్లీ యానిమేషన్, కళ్ళకి ప్లెజెంట్ గా ఉంటుంది. 3 seasons రిలీజ్ అయ్యాయి. 4th and 5th కూడా ఆల్రెడీ రెన్యూ అయిపోయాయి. ఈ మార్చ్ లో 4th రిలీజ్ చేస్తారు. సో ఆలోపే మిగతా సీజన్ కంప్లీట్ చేసి రెడీగా ఉండండి. I exploded his Tag team explosion. Wow. Freshman class is savage this year. జెన్వి ఫ్రమ్ ది బాయ్స్ యూనివర్స్. ఈ లిస్ట్ లో ఉన్నది మోస్ట్ బ్రూటల్, గోర్, వైలెన్స్ ఉన్న సిరీస్ లో ఇదొకటి. ఈ సిరీస్ ది బాయ్స్ అండ్ ది ఇన్విన్సిబుల్ సేమ్ DNA క్యారీ చేస్తాయి, బట్ విత్ కాలేజ్ సెట్టింగ్ ఇది. అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్. మీకు తెలుసు ది బాయ్స్ నాకు టాప్ 5 లో ఉంటుంది ఎప్పుడు. బ్రేకింగ్ బ్యాడ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, డార్క్, ది బాయ్స్. హోమ్ ల్యాండ్ ఎవరికి ఫేవరెట్ కాదబ్బా. అఫ్ కోర్స్ యాంటాగనిస్టే, బట్ స్టిల్ ఎక్స్రే విజన్, లేజర్ ఐస్, ఫ్లయింగ్ విత్ సోనిక్ బీమ్, సూపర్ స్పీడ్. వాళ్ళు రన్ చేసే గొడాల్కిన్ యూనివర్సిటీలో జరుగుతుంది ఇది. సూపర్ పవర్స్ ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో పవర్ ర్యాంకింగ్స్ అని వాళ్ళ మధ్యలో వాళ్ళే కంపీట్ చేయించి పవర్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు. అంటిల్ మ్యారీ మోరో అనే అమ్మాయి అసలు ఏం జరుగుతోంది, ఇదంతా ఎందుకు చేస్తున్నారని తెలుసుకోవడం స్టార్ట్ చేసే వరకు. Where did you find that kind of courage? I'm superhuman, right? We're made of steel. అండ్ ఆమెకు తోడుగా గ్రూప్ ఆఫ్ సూపర్ పవర్స్ ఉన్న ఫ్రెండ్స్ కూడా ఉంటారు. మధ్యలో మన బాయ్స్ నుండి క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ది బాయ్స్ లో కూడా జెన్వి క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి ఈ మధ్య. సో సిన్స్ ది బాయ్స్ అండ్ జెన్వి సేమ్ టైం పీరియడ్ లో జరుగుతూ ఉండడం వల్ల మనకి ఫాలో అవడానికి, ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ది బాయ్స్ ఫ్రాంచైజ్ లో స్పెషాలిటీ ఏంటంటే అన్లిమిటెడ్ ఎపిసోడ్స్ ఉన్నా సరే నేను చూడడానికి రెడీగా ఉంటాను. అసలు బోరే కొట్టదు. ఎప్పుడు సూపర్ పవర్స్ గురించే కాదు, దీంట్లో డైలాగ్స్ కూడా పిచ్చగా ఉంటాయి. గ్రేటర్ దాన్ మిన్సాపు. సో సూపర్ పవర్స్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి చూడడం ఇష్టం ఉంటే దిస్ వన్ ఈస్ ఫర్ యూ. ఇట్ వెల్కమ్ టు డెరీ. 2025లో నేను సర్ప్రైజ్గా ఫీల్ అయింది ఈ సిరీసే. ఫ్రీకింగ్ మాస్టర్ పీస్. నో ఫ్రాంచైజ్ క్యాప్చర్స్ ది స్ట్రేంజర్ థింగ్స్ వైబ్ లైక్ ఇట్. వెల్కమ్ టు డెరీ. గైస్, స్ట్రేంజర్ థింగ్స్ సాలిడ్ కాంపిటీషన్ ఇది. లైక్ నాకు ఇట్ చాప్టర్ 1 అంటే చాలా ఇష్టం. చాప్టర్ 2 షిట్ కానీ, బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ సిరీస్ టు బి సో ఫ్రీకింగ్ గుడ్. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆన్ పాయింట్, వితౌట్ డీవియేషన్స్. ఎపిసోడ్ 8 అయితే అబ్బా మెంటల్ మాస్. అసలు మీకు ఇట్ ఫ్రాంచైజ్ గురించి నా ఇంట్రొడక్షన్ ఎలానో చెప్తాను. నాకు అప్పటి వరకు ఈ పెన్నీవైజ్ గురించి ఏం తెలియదు. జస్ట్ అది క్రియేట్ చేసింది స్టీఫెన్ కింగ్ అని తప్పించి. బికాస్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ స్టీఫెన్ కింగ్ అండ్ హిస్ వర్క్స్. ది షైనింగ్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఈవెన్ దో ఆ క్లౌన్ కాస్ట్యూమ్ పోస్టర్ చూసి అది కిడ్స్ కి కనెక్ట్ అవుతుంది కాబట్టి అన్నిటిని టోన్ డౌన్ చేసి వాళ్ళకి నచ్చేలా తీసుంటారేమో అనుకున్నాను. చాలా మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ నేను కూడా చూడలేదు. అండ్ దాని గురించి ఇంకెక్కడైనా కనిపించిన స్కిప్ చేసి పారేస్తా ఉన్నాను. బట్ అనుకోకుండా ఒకరోజు వైటీ షార్ట్స్ లో పెన్నీవైజ్ సీన్ ఒకటి వచ్చింది. చాలా వైలెంట్ గా ఉంది. షాక్ నేను. అమ్మ ఇదేంది ఇది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది కాంట్రాస్ట్ గా అంత వైలెంట్ గా ఉంది అని. అంతే, డిసైడెడ్ టు వాచ్ ఇట్. మీకు చెప్పా కదా, నేను హారర్ సినిమా ఎలాంటి పరిస్థితులైనా నైటే చూస్తాను. హెడ్ ఫోన్స్ పెట్టుకుని సిస్టమ్ ఆన్ చేసుకుని చూసా. ఫస్ట్ సీన్ లిటరల్లీ పెన్నీవైజ్ ఇంట్రో సీన్ కే మెంటల్ ఎక్కేసింది నాకు. అప్పుడు తెలిసింది ఇది పిల్లల సినిమా కాదరా బాబు, పిల్లల్ని తినేసే ఘోరమైన క్లౌన్ సినిమా అని. తినేయడం అంటే లిటరల్ గా పిల్లల్ని తినేస్తాడు అంతే. 1 sitting లో చాప్టర్ 1 and 2 చూసేసాను. ఇంకా సిమిలర్ కంటెంట్ కోసం క్రేవింగ్ స్టార్ట్ అయ్యాయి. బట్ అంత ఇంట్రెస్టింగ్ గా ఏం లేవు. కొన్ని ఇయర్స్ తర్వాత రిలీజ్ అయింది ఈ ఇట్ వెల్కమ్ టు డెరీ టీజర్. ఆ తర్వాత కొన్ని రోజుల ట్రైలర్, అది కూడా HBO Max. ఐఎమ్ ఇన్వెస్టెడ్. తెలిసింది HBO వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుందని. నెట్ఫ్లిక్స్ దేనికి పనికిరాదు HBO ముందు. రోజులు లెక్క పెట్టుకున్నా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. ఫైనల్ గా రిలీజ్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అప్పుడే బ్యాంకర్ తో స్టార్ట్ అయింది. ఇంకా తర్వాత క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ కి కొంచెం టైం తీసుకున్నారు. కొంచెం కాదు, బాగానే తీసుకున్నారు.
ఒక 1-2 ఎపిసోడ్స్. అందులోనూ ఏమైందంటే స్ట్రేంజర్ థింగ్స్ లో పిల్లల్లా బిహేవ్ చేస్తారు. ఆ బోర్డు ఒకటి ఎత్తుకొని ఆడుకుంటూ సైకిల్ దొక్కుంటూ ఎక్కడ ఎంటర్ అంటే పిల్లలు పెద్దోళ్ళ బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే అర్థమైంది కొంచెం డెలిబరేట్ చాయిస్ అని. బట్ ఇంకా ఇది హిట్ మూవీస్ ఉన్నంత ఇంట్రెస్టింగ్ గా ఉండదేమో అని ఆపేశాను. ఇది నవంబర్ స్టార్టింగ్ మాట. ఇంకా ఆ తర్వాత స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ రిలీజ్ అవ్వడం, ఎమోషనల్ ఫీల్ అవ్వడం అన్ని జరిగాయి. మళ్ళీ సిమిలర్ కంటెంట్ క్రేవింగ్ స్టార్ట్ అయ్యాయి. చెప్పా కదా, ది గ్రిఫాన్ ఇంకా ఐఎమ్ నాట్ ఓకే విత్ దిస్ ఆల్రెడీ చూసేస్తున్నాను కాబట్టి సో నాకు ఇంకేం దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ వెల్కమ్ టు డెర్రీ గుర్తొచ్చింది. ఈసారి మళ్ళీ ఓపెన్ చేశాను. క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్, డెర్రీ వరల్డ్ బిల్డింగ్ అంతా అయిపోగానే స్టోరీ ప్రోగ్రెస్ అయింది. ఓ మై గాడ్ గైస్, ఒక్కటే చెప్పగలను, అబ్సల్యూట్ మాస్టర్ పీస్ ఇది. Oh, you know what they say about Derry, do you? ఒక్క మాటలో చెప్పాలంటే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1ని ఇట్ వెల్కమ్ టు డెర్రీ సీజన్ 1ని పోల్చుకుంటే వెల్కమ్ టు డెర్రీ ఈజ్ మైల్స్ అహెడ్. నెవర్ ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్స్ నేను స్ట్రేంజర్ థింగ్స్ ని ఈ ఫ్రాంచైజ్ దాటుతుందని అనుకోనే లేదు. నేను నా ఫస్ట్ సిరీస్ వీడియో చూస్తుంటే తెలిసే ఉంటుంది హౌ బిగ్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ స్ట్రేంజర్ థింగ్స్ అని. అట్లాంటి సిరీస్ ని ఇది దాటడం అంటే చిన్న విషయం కాదు. అంటే అది మంచికే, కాజ్ మనం చూసి ఎంజాయ్ చేయడానికి, ఎంటర్టైన్ అవ్వడానికి కంటెంట్ రావడం. ఇట్ చాప్టర్ 1, 2 ఇట్ వెల్కమ్ టు డెర్రీ అండ్ ఐఎమ్ నాట్ ఓకే విత్ దిస్. వీటన్నిటిలో కామన్ పాయింట్ సోఫియా లిలిస్. సో ఈ లిస్ట్లో నన్ను ఒక సిరీస్ చూస్ చేసుకోమంటే నేను చూస్ చేసుకుంటా ఇట్ వెల్కమ్ టు డెర్రీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ లిస్ట్లో ఉన్న వాటిలో మీకు నచ్చిన సిరీస్ని చూస్ చేసుకుని ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మై యాంటిసిపేటెడ్ లిస్ట్ ఆఫ్ సినిమా అండ్ సిరీస్ ఇన్ 2026 అది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.